ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఒక భక్తుడు అడిగిన ప్రశ్న ఏంటంటే, మంత్రతంత్ర విద్యలతో ఏం సాధిస్తారు అని అడుగుతున్నారు. మంత్రతంత్ర విద్యలు అంటే ఏంటంటే, మంత్రం మననత్రాయతే అంటే ఎవరైతే మననాన్ని చేస్తారో మంత్రాన్ని అతన్ని రక్షించినది అని అర్థం. మనసులో ఏ దేవతనైతే మనము మంత్రస్వరూపంగా భావిస్తూ ఉంటామో, ఉచ్చారణ చేస్తూ ఉంటామో, అటువంటి మంత్రం ఆ వ్యక్తిని రక్షిస్తూ ఉంటుంది. మనల్ని రక్షించేదాన్నే మంత్రం అంటారు. తంత్రం తంత్రం అంటే చేసే పనిని ఆత్మని పరమాత్మ దాకా విస్తరింపజేసుకోవటాన్ని తంత్రం అంటాము. తంత్రం అనే పదం సంస్కృతం నుండి వెలువడింది. చేసే పూజలో తంత్రం అని, చేసే పూజలో వాడే మంత్రాన్ని మంత్రం అని అంటారు. కాబట్టి మంత్రము, తంత్రము, యంత్రము కలిస్తేనే సిద్ధి. ఏదైనా పూజ జరగాలనుకున్నప్పుడు, ఏదైనా మంత్ర సిద్ధి అవ్వాలి, పూజా ఫలితం దక్కాలి అనుకున్నప్పుడు, పూజ పరిపూర్ణతతో మనకి సాంత్వన చేకూరాలి, మన కోరికలు తీరాలి అని అనుకున్నప్పుడు ఏదైనా యంత్రాన్ని స్థాపించి, అది పంచలోహాల్లో కావచ్చు, ముగ్గు ద్వారా కావచ్చు, పూర్ణ కుంభంలో కావచ్చు, ఏదైనా యంత్రాన్ని స్థాపించి అందులో మంత్రం ద్వారా శక్తిని ప్రతిష్టాపన అనేది చేసుకొని అమ్మవారికి పూజ చేయడం ద్వారా సిద్ధి అనేది కలుగుతుంది. కాబట్టి ప్రతి పూజలో మంత్రము, తంత్రము, యంత్రము ఉంటేనే పూర్ణ సిద్ధి. మూడు కలిస్తేనే అక్కడ శక్తి అనేది ఉద్భవించి మన కోరికలు తీరుస్తుంది. కాబట్టి దీంట్లో క్షుద్రం అనేది ఏది ఉండదు. మంత్రతంత్ర విద్యలు అనేవి కేవలం ఒక శక్తిని సృష్టించుకొని మనిషి పొందే లాభాన్ని మంత్రతంత్ర విద్యలు అంటారు. ఇవి ఖచ్చితంగా మనుషులకు అవసరమే. స్వస్తి.